ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు, వాస్తవాలు ఇవి, ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబల్స్ ప్రచారాలు, అవే అబద్ధాలు రిపీటెడ్గా. కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు. దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వు ఇటు చేయండి, అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకనే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర అని. చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్గా అంతే. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా 9.74 లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు. బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు నిజాలేంటో తెలుస్తాయని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతుంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ నెంబర్ 6 ఈ బుక్లో ఉంటుంది. వాల్యూమ్ నెంబర్ 6 బుక్లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసారు, కనపడదు. ఇది ఎప్పుడు జరగదు మామూలుగా. నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీరే మీ తొలి బడ్జెట్, అప్పటికింకా ఇంత తెలివితేటలు ముదర్రా. ఈయన ప్రజెంట్ చేసిన 2024-25 బడ్జెట్ డాక్యుమెంట్స్లో క్లియర్గా అప్పు ఎంత ఉంది అని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి రాసినాడు. పోనీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు 23-24 లెక్కల్లో కనిపిస్తుంది. వాళ్ళు 23-24 లెక్కలు మరుసటి సంవత్సరం ఇస్తారు. 23-24కు సంబంధించిన లెక్కలు 24-25లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. లెక్కలు, ఆడిటెడ్ లెక్కలు. ఆ లెక్కలు చూసినా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 24-25 మొట్టమొదటి సంవత్సరం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా కనిపిస్తుంది. దాంట్లో రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారు అని చెప్పి క్లియర్ కట్గా టేబుల్స్లోనే ఉన్నాయి. 2014 వరకు ఇది బడ్జెట్ డాక్యుమెంట్ క్లియర్ కట్గా మీకు అందరికీ కనిపించే విధంగా చూపిస్తా ఉన్నాం. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 బడ్జెట్ డాక్యుమెంట్ 24-25 చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరానికి సంబంధించి చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే 2018 మన హయాం చివరికి అంటే 2023-24కు సంబంధించి చూస్తే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 4,91,734 కనిపిస్తుంది. తర్వాత గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ అనేది పేజ్ నెంబర్ 16లో కూడా 23-24లో మరో 1,54,797 కోట్లు కనిపిస్తుంది. అంటే ఈ రెండు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం ముగిసే నాటికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి. సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి అవి కూడా రాస్తారు. 2018-19కి సంబంధించి పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 2,57,000 చిల్లర కోట్లు అక్కడ కనిపిస్తుంది. పేజ్ నెంబర్ 14లో గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్లో 2018-19కి సంబంధించి 55,508 కోట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాక మునుపు 3,90,247 కోట్లకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అప్పులున్నాయి.
చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా కింద కాగ్ లెక్కలు చూసినా కూడా ఇదే విషయాలే మీకు కనిపిస్తాయి. 2023-24లో ఒక 3,000-4,000 కొంచెం తక్కువ కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ కాగ్ లెక్కలు కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత అప్పులు జరిగినాయి, చంద్రబాబు హయాంలో ఎంత అప్పులు. 2014 వరకు రాష్ట్ర విభజన తర్వాత అన్ని రకాల అప్పులు చూస్తే రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,40,717 కోట్లు. ఈ అప్పు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,217 కోట్లకు ఎగబాకింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 2,49,350 కోట్లు ఆయన అప్పు చేసినాడు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చెప్పి చూస్తే 22.63%, 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో ఆయన అప్పు చేశాడు. ఇక మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎండింగ్ పాయింట్ 3,90,247 కోట్లు. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయితే మా హయాంలో అది కాస్త 7,21,917 అన్ని రకాల అప్పులు లెక్కేసుకుంటే అంటే క్లియర్ కట్గా రాసినారు చూడండి. 4 లక్షల అక్కడ క్లియర్గా రాసినారు చూడండి. పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్, డైరెక్ట్ గవర్నమెంట్ డెట్, రాష్ట్రానికి సంబంధించిన బైఫర్కేషన్ నాడు 1,18,000. 31 మార్చ్ 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగే నాటికి 2,57,000 కోట్లు. 31 మార్చ్ 2024 4,91,000 పోయింది. దానికి అడిషనల్గా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, ఈ రెండు కూడా కలుపుకుంటే 1,18,000 కాస్త స్టేట్ బైఫర్కేషన్ నాటికి 1,32,000 ఉన్నట్టు. 31 మార్చ్ 2019కు 3,13,000 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చివరి నాటికి ఉన్నట్టు. మా గవర్నమెంట్లో చివరి నాటికి 6,46,531 కోట్లకు ఉన్నట్టు. దీనికి మళ్ళీ అదనంగా నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా యాడ్ చేస్తే మరో 8,000 రాష్ట్రానికి విభజనకు సంబంధించిన ముందు పీరియడ్లో కూడా యాడ్ చేస్తే టోటల్గా రాష్ట్ర విభజన నాటికి 1,40,717 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు. అదే అప్పు